అందరికీ నమస్కారం. ఈ వీడియోలో రామప్ప దేవాలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాం. ఈ రామప్ప దేవాలయం తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలంపేట అనే గ్రామం వద్ద ఉంది. జిల్లా కేంద్రమైనటువంటి ములుగు నుండి 16 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా వరంగల్ పట్టణం నుండి 70 కిలోమీటర్ల దూరంలో, తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఈ రామప్ప దేవాలయం ఉంది. ఈ రామప్ప దేవాలయం జిల్లాల పునర్విభజనకు ముందు వరంగల్ జిల్లాలోనే ఉండేది. పునర్విభజన తర్వాత వరంగల్ నుండి ములుగు జిల్లాలోకి మారింది. మనకు సాధారణంగా వరంగల్ అనగానే గుర్తుకు వచ్చేది 1000 స్తంభాల గుడి. ఆ తర్వాత మనకు గుర్తుకు వచ్చేది రామప్ప దేవాలయం. ఈ రామప్ప దేవాలయం వరంగల్ నుండి మేడారం వెళ్లే మార్గ మధ్యలో పాలంపేట అనే గ్రామం వద్ద ఉంటుంది. ఈ పాలంపేట ప్రధాన ద్వారం నుండి దాదాపుగా 1 కిలోమీటర్ దూరంలో ఈ రామప్ప దేవాలయం అనేది ఉంటుంది. ఇక్కడ కార్ పార్కింగ్ చేయడానికి 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. రామప్ప దేవాలయం ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రాత్మక దేవాలయం. ఈ రామప్ప దేవాలయాన్ని రామలింగేశ్వర దేవాలయం, అదేవిధంగా రుద్రేశ్వరాలయం అని కూడా పిలుస్తూ ఉంటారు. దేవుడి పేరు మీదుగా కాకుండా ప్రధాన శిల్పి పేరు మీదుగా ఆలయం ఉండటం దీని ప్రత్యేకత. ఇది చాలా ప్రాముఖ్యత గల దేవాలయం. ఈ దేవాలయం విశ్వబ్రాహ్మణ శిల్పుల పనితనానికి మచ్చుతునకగా చెప్పవచ్చు. అలాగే ఈ దేవాలయం పక్కన రామప్ప సరస్సు కూడా ఉంటుంది. ఈ రామప్ప సరస్సు రామప్ప దేవాలయం నుండి దాదాపుగా 1.5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ రామప్ప సరస్సు కాకతీయుల కాలం నాటిది. ఇది ఇప్పటికీ 1000 ఎకరాల పంటకు ఆధారంగా ఉంది. పాలంపేట చారిత్రక ప్రాధాన్యత గల గ్రామం. ఇది కాకతీయుల పరిపాలనలో 13-14 శతాబ్దాల మధ్య వెలుగొందింది. కాకతీయరాజు గణపతి దేవుడు ఈ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ప్రకారం ఈ దేవాలయాన్ని రేచర్ల రుద్రయ్య నిర్మించాడు. ప్రస్తుతం ఈ దేవాలయం పురాతత్వ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం 1213లో గణపతి దేవుని కాలానికి చెందిన రేచర్ల రుద్రుడు నిర్మించాడు. మధ్యయుగానికి చెందిన ఈ శివాలయం ఆలయంలో ఉన్న దైవం పేరు మీదుగా కాక దీనిని చెక్కిన ప్రధాన శిల్పి రామప్ప పేరు మీదుగా ఉండటం ఇక్కడ విశేషం. ఈ పేరుకు శివుని పేరు కూడా కలిపి రామలింగేశ్వర ఆలయంగా పిలుస్తూ ఉంటారు. ఈ దేవాలయంలో ప్రధాన దైవము రామలింగేశ్వరుడు. ఇది విష్ణు దశావతారంలో ఒకరైన శ్రీరాముడు కొలిచిన లింగమైన రామలింగేశ్వరుడు ప్రధాన దైవం ఉన్నటువంటి ఆ దేవాలయం. ఈ రామప్ప దేవాలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయంతో పాటు 2 ఉపాలయాలను కూడా మనం చూడవచ్చు. ఆ 2 ఉపాలయాల్లో మొదటిది కాటేశ్వర ఆలయం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఆలయమే కాటేశ్వర ఆలయం. ఈ ఆలయంలో కూడా ప్రధాన దైవం శివుడే. మనకి కాకతీయులు అనగానే ముందుగా గుర్తుకొచ్చేది ఈ రామప్ప దేవాలయమే. ఈ ఆలయం కాకతీయుల ప్రత్యేక శైలి అయిన ఎత్తైన పీఠపై నక్షత్రాకారాన్ని పోలి ఉంటుంది. ఈ ఆలయం తూర్పు దిశాభిముఖంగా ఎత్తైన వేదికపై గర్భాలయం, అంతర్భాగమున 3 వైపుల ప్రవేశ ద్వారం గల మహామండపం కలిగి ఉంటుంది. ఈ కాటేశ్వర ఆలయంలో కూడా శివలింగంతో పాటు నంది విగ్రహం కూడా మనం చూడవచ్చు. ప్రధాన ఆలయం యొక్క గర్భాలయంలో ఎత్తైన పీఠముపై నల్లని నునుపు రాతితో చెక్కబడిన పెద్ద శివలింగం ఉంది. గర్భగుడికి ఎదురుగా ఉన్న మహామండపము మధ్య భాగం కల కుడ్య స్తంభములు, వాటిపై కల రాతి తూలములు రామాయణ పురాణ ఇతిహాస గాథలతో కూడినటువంటి నిండి అయిన అతి రమణీయమైన శిల్పములు కూడా కలిగి ఉన్నాయి. మండపం పైకప్పు మీద శిల్పకళా సౌందర్యము చూడతగినది. ఈ మహామండపం వెలుపలి అంచున పైకప్పు కింది భాగమున నల్లని నునుపురాతి పలకముపై వివిధ భంగిమలతో సర్వాంగ సుందరంగా చెక్కబడిన మదనిక, నాగిని శిల్పములు కాకతీయుల శిల్పకళాభిరుచులకు చక్కటి తార్కాణాలు. ఈ ఆలయంలో ఉన్నటువంటి నంది కూడా ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న నంది మాదిరిగానే అద్భుతమైన శిల్పకళా రీతులతో చెక్కబడి ఉంటుంది. ఇక్కడ కింద కనిపిస్తున్నటువంటి పువ్వు గుర్తులను మీరు గమనించినట్లయితే తెలంగాణలో ఏ కోటకు వెళ్ళినా, అదేవిధంగా ఏ పురాతన ఆలయాన్ని మీరు దర్శించినా కూడా మీకు ఈ పువ్వు గుర్తులు అనేవి ఖచ్చితంగా కనిపిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ పువ్వు గుర్తులు ఎక్కడున్నా ఆ ఆలయాన్ని కానీ, లేదంటే ఆ కట్టడం ఏదైనా సరే, అది కోట అయినా సరే, ఆ కట్టడాలను కాకతీయుల కాలానికి చెందినవిగా మనం గుర్తించవచ్చు. ఈ దేవాలయ ప్రాంగణంలో ఇతర కట్టడాలలో నంది మండపము, కామేశ్వర మరియు కాటేశ్వర మొదలగు ఆలయాలు చూడదగినవి. అందులో మనం మొదటగా చూసినదే ఈ కాటేశ్వర ఆలయం. ఇప్పుడు మీరు చూస్తున్నది కాకతీయుల శిలాశాసనం సంబంధించినటువంటి మండపం. దేవాలయం శిల్ప సంపద కాకతీయ రాజుల నాటి శిల్పశైలి తెలుపుతున్నది. దేవాలయం అత్యంత తేలికైన ఇటుకలతో నిర్మించబడింది. ఈ ఇటుకలు నీటి మీద తేలే అత్యంత తేలికైనవి.
ఇక్కడ ఆలయానికి ఎదురుగా ఉన్న నందికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక కాలు పైకెత్తి పట్టుకొని చెవులు రెక్కరించి యజమాని ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడు అన్నట్లుగా ఉంటుంది. ముందు నుంచి ఏ దిశ నుంచైనా చూసినా సరే నంది మన వైపే చూస్తున్నట్లు కూడా ఉంటుంది. లోపల 2 శివుని సన్నిధులు ఉన్నాయి. శివుని వైపు చూస్తున్న నంది చెక్కబడి ఇప్పటికే చెక్కు చెదరకుండా ఉంది. ప్రపంచ వారసత్వ హోదా. కేంద్ర ప్రభుత్వం 2020 సంవత్సరానికి గాను భారతదేశం నుండి రామప్ప దేవాలయాన్ని వారసత్వ కట్టడంగా గుర్తించడం కోసం ప్రతిపాదనలు పంపింది. 8 శతాబ్దాల నాటి ప్రాచీన కట్టడమైన రామప్పకు వారసత్వ హోదా గుర్తింపునకు ముఖ్యంగా 3 అంశాలకు ఆధారంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం యునెస్కోకు నామినేట్ చేసింది. అందులో మొదటిది ఇసుకపై ఆలయాన్ని నిర్మించడం, నీటిపై తేలియాడి ఇటుకలతో గోపుర నిర్మాణం, నిర్మాణంలో వాడిన రాళ్లు నేటికి రంగును కోల్పోకపోవడం వంటివి ఇందులో తీసుకున్నటువంటి అంశాలు. ప్రపంచవ్యాప్తంగా 255 కట్టడాలు యునెస్కో వారసత్వ హోదా గుర్తింపు కోసం పోటీ పడ్డాయి. 2021 జూలై 25న రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా దక్కింది. చైనాలోని ప్యూజౌలో నిర్వహించిన యునెస్కో హెరిటేజ్ కమిటీ సమావేశాల్లో ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాల్పంచుకున్నారు. ప్రస్తుతం మనం నంది మండపం వద్దకు చేరుకున్నాం. ఈ నంది మండపం ఈ ఆలయంలో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుండడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంతకు ముందు మనం చూసిన కాటేశ్వర ఆలయంలో చూసిన నంది విగ్రహం మాదిరిగానే ఈ విగ్రహం కూడా ఉంటుంది. కాకపోతే ఈ విగ్రహం కొంచెం పెద్దదిగా ఉండి అత్యంత రమణీయంగా మరి సుందరంగా కూడా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 21 దేశాల ప్రతినిధులు ఓటింగ్ ప్రక్రియలో పాల్పంచుకున్నారు. 17 దేశాల వారు రామప్ప దేవాలయానికి అనుకూలంగా ఓటు వేసి వారసత్వ హోదా ఇచ్చే విషయంపై నిర్ణయం తీసుకున్నారు. ప్రతిష్టాత్మక గుర్తింపునిచ్చిన యునెస్కో సంస్థ ఆలయ పరిరక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తూ మన దేశ ప్రభుత్వానికి 8 అంశాలపై కొన్ని సూచనలు చేసింది. దేవాలయం చుట్టూ 500 మీటర్ల విస్తీర్ణాన్ని బఫర్ జోన్గా గుర్తించి ఆ ప్రాంతంలో భవన నిర్మాణాలపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఉన్నత స్థాయి అనుమతులు లేకుండా ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు. 100 మీటర్ల వరకు ఇప్పుడున్న నిర్మాణాలు తప్ప కొత్త వాటిని నిర్మించకూడదు. 300 మీటర్ల వరకు కేంద్ర పురావస్తు శాఖ ఎన్ఓసి తీసుకోవాలి. 500 మీటర్ల వరకు కలెక్టర్ అనుమతి తప్పనిసరి చేశారు. భూమట్టం నుంచి 10 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుగల నిర్మాణాలు చేయకూడదు. ఈ దేవాలయం ఎన్నో యుద్ధాలకు, దాడులకు, ప్రకృతి వైపరీత్యాలకు తట్టుకొని నిలబడింది. దేవాలయ ప్రాంగణంలో చిన్న కట్టడాలను నిర్లక్ష్యంగా వదిలివేయడం వలన అవి కొన్ని ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్నాయి. కొంతమంది ఇక్కడున్న నీళ్లపై తేనె ఇటుకలను తీసుకుని వెళ్ళిపోవడం ప్రారంభించారు. అప్పటి నుండి భారతీయ పురాతత్వ శాఖ తమ ఆధీనంలోకి తీసుకుని పరిరక్షిస్తుంది. ప్రధాన ద్వారం దగ్గర ప్రాకారం కూడా శిథిలమైపోయింది. కాబట్టి ఇప్పుడు పడమర వైపు ఉన్న చిన్న ద్వారం ద్వారానే ప్రవేశం ఉంది. మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడ 3 రోజుల పాటు జరుపుతారు. పునర్నిర్మాణం. రామప్ప ఆలయ పరిసరాల్లో శిథిలావస్థలో ఉన్న కామేశ్వరాలయాన్ని పురావస్తు శాఖ అధికారులు 10 ఏళ్ల క్రితం తొలగించి రాతి శిల్పాలను పక్కకు పెట్టారు. కాకతీయులు వాడిన శాండ్బాక్స్ టెక్నాలజీని ఉపయోగించి పునర్నిర్మాణం చేపడుతున్నారు. 25 కిలోమీటర్ల పరిధిలో రోడ్ల అభివృద్ధి, పురాతన కట్టడాల పునరుద్ధరణ, సౌకర్యాలు మెరుగుపరచడం తదితర చర్యలు చేపడుతున్నారు. ప్రాకార పనులు కూడా చేపట్టారు. గతంలో భారీ వర్షాలకు తూర్పు ముఖద్వారం కూలిపోగా ఇప్పటికే శిథిలావస్థకు చేరి మొత్తం గోడను తొలగించి పటిష్టంగా నిర్మించే పనులు మొదలుపెట్టారు. రామప్ప గుడిలో శిల్పకళా చాతుర్యం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే, శిల్పకళా విశిష్టతో నిర్మితమైనటువంటి రామప్ప గుడి వరంగల్ జిల్లా ములుగు తాలూకాలో ఉంది. ఈ రామప్ప దేవాలయాన్ని 1162లో రుద్రసేనాని అనే రెడ్డి సామంతరాజు కట్టించాడు. రామప్ప గుడి ఆలయ నిర్మాణంలో చిత్రకౌశలం, శిల్పకళా నైపుణ్యం వర్ణాతీతం. ఈ కాకతీయుల శిల్పకళా చాతుర్యం ఇన్నేళ్లు గడిచిన ఈనాటికి చూపర్లు అమితానందాన్ని కలుగజేస్తుంది. భరతనాట్య శాస్త్రమంతా మూర్తీభవించినట్లుగా స్తంభాల మీద, కప్పుల మీద కనబడుతుంది. రామప్ప గుడిలోని విగ్రహాలు, స్తంభాలపై ఉన్న శిల్పాలు, ముఖ్యంగా దేవాలయ మండపంపై కోణాల్లో 4 పక్కలుగా అమర్చిన పెద్ద నల్లరాతి నాట్యగత్తెల విగ్రహాలు అతి సుందరమైనవి. ఆ విగ్రహాల సొమ్ముల అలంకరణలు, వాటి త్రిభంగి నాట్య భంగిమలు శిల్పకారులే సమ్మోహితులు చేస్తాయి. దేవాలయంలోని స్తంభాలపై చెక్కిన నాట్య భంగిమలు, మృదంగాది వాద్యములు, అనేక రకముల వాద్యములు రేఖలు చిత్రీకరించి ఉన్నాయి. జాయప సేనాని రచించిన
నృత్య రత్నావళిలో ఉదాహరణించిన నాట్య శిల్పమంతా రామప్ప గుడిలోని తొణికిసలాడుతూ ఉంటుంది. పాలంపేటలోని రామప్ప చెరువు కట్ట తూర్పు చివరన ఉన్నటువంటి దేవాలయంలోకి భాగంలో స్త్రీలు మధ్యలో వాయిస్తూ ఉండగా వివిధ భంగిమలలో నృత్యం చేస్తున్న అనేక మంది ఆటకత్తెల శిల్పాలున్నాయి. అదే దేవాలయం పడమటి వైపు ద్వారం బంధాల మీద మార్తుండి కురాండ్ర శిల్పాలు కూడా ఉన్నాయి. వరంగల్లో రుద్రమదేవి కోట ద్వారబంధంపై రాతి పలక మీద మార్తుండి కురాండ్ర శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. ఆ కోటలోనే స్వయంభూ దేవాలయంలో ఒక చిన్న శివతాండవ నృత్య శిల్పం కూడా ఉంది. హనుమకొండ 1000 స్తంభాల గర్భగుడి ద్వారబంధాల మీద వివిధ నాట్యాల నృత్య భంగిమల్లో స్త్రీ శిల్పాలు ఉన్నాయి. ఆంధ్రుల చరిత్రలో అత్యంత ప్రసిద్ధిగాంచిన ఓరుగంటి కాకతీయ చక్రవర్తులు శాలివాహన శకం 1050 నుండి 1150 వరకు, అంటే దాదాపు 300 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశారు. ఆంధ్రదేశ చరిత్రలో కాకతీయులు వర్ధిల్లిన కాలం మహోజ్వలమైనది. కాకతీయ చక్రవర్తులు అనేక మహమ్మదీ దండయాత్రలను ఎదురు నిలిచి పోరాడి విశాల సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఆంధ్రజాతికి ఒక కర్తవ్యాన్ని, విశిష్టతను చేకూర్చారు. వీరి పరిపాలనా కాలాన్ని 3 దశలుగా విభజించవచ్చు. శాలివాహన శకం 1000 నుండి 1158 వరకు కొంతకాలం తూర్పు చాళుక్య రాజులకు, మరి కొంతకాలం పశ్చిమ చాళుక్య రాజులకు సామంతులుగా ఉండి చిన్న చిన్న రాజ్యాలను ఓడించి చివరకు చాళుక్య రాజ్యాన్ని కూడా ఓడించి స్వతంత్ర ప్రభువులుగా రూపొంది 150 సంవత్సరాల కాలంలో 4 రాజులు పరిపాలించారు. వీరిలో చివరివాడైన 2వ ప్రోలరాజు అతి ప్రసిద్ధుడు. దేవాలయం కైంకర్యం చేసే నర్తకీమణులకు, మృదంగ విద్వాంసులకు, గాయకులకు గృహదానాలు చేసినట్లుగా పిల్లలమరి శాసనంలో ఉదాహరించబడినది. పానగల్లు శాసనంలో మైలాంబ గాయకులకు, నర్తకీమణులకు పై విధమైన గృహదానాలు చేసినట్లుగా ఉంది. ధర్మసాగర శాసనంలో జలబకరండం అనే అపూర్వమైన వాద్య ప్రశంస కూడా ఉంది. ఈ కరండ వాద్యకారులకు 10 మంది నాట్యకర్తలకు కొన్ని వివర్తనల భూమినిచ్చినట్లుగా రాయబడి ఉంది. చేబ్రోలు శాసనంలో కాకతి గణపతి విదేవుడు నృత్య రత్నావళి రచయిత జయసేనాని 16 మంది ఆటకర్తలకు గృహదానాలు చేసినట్లు కూడా ఉంది. కాకతీయ గణపతి దేవ చక్రవర్తి కటాక్షానికి పాత్రుడైన జయాప తన స్వయం శక్తి వల్ల సేనాని కాగలిగాడు. ఈయన వీరుడే కాక కళాకారుడు కూడాను. నృత్యాలంటే జయానకు అత్యంత అభిమానం. స్వయంగా నృత్యరత్నావళిని రచించాడు. ఈ నృత్యరత్నావళి భారతీయ నృత్య సంపదకు ఆభరణమని నృత్య విద్యావేత్తల అభిప్రాయం. సంస్కృత భాషలో ఆంధ్రుల రచించిన మొట్టమొదటి నృత్యశాస్త్ర గ్రంథం ఇదేనని మల్లంపల్లి సోమశేఖర శర్మ గారు తెలియజేశారు. దీన్ని రచించినటువంటి జయాప సేనాని అసలు పేరు జాయన. గణపతి దేవ చక్రవర్తి జాయప యందు అత్యంత అభిమానంతో అతనికి సకల విద్యలను కళలను నేర్పించాడు. ఆ తరువాతనే జాయప అత్యుత్తమైన నృత్యరత్నావళి రచన పూనుకొని క్రీ. శాలివాహన శకం 1253-54 ప్రాంతంలో పూర్తి చేశాడు. జాయన నృత్యరత్నావళిని 1253-54 నాటికి రచించడం వలన దాదాపుగా 60 సంవత్సరాల వయసులో రాసి ఉండవచ్చు. ఏమైనా ఈనాడు ఆంధ్రులు గర్వించదగినటువంటి పురాతన నృత్యశాస్త్ర గ్రంథాలలో నృత్యరత్నావళి మణిభూషణం.